అందరూ నమస్కారం. చాలా వీడియోస్ ఉన్నాయి. సో క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ అకౌంట్ డివోషన్ ఛానల్లో బంగారం వీడియో ఇస్తున్నాం. ఏపీ దశ తిరిగింది, పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఈరోజు ఏపీలో నాయుడు గారి పరిపాలన ఉంది. చిగురుగుంట బేసనత్తం అని కోలార్ గోల్డ్ ఫీల్డ్ బెల్ట్లో ఉంటుంది, కుప్పంలో భాగం అది. ఇప్పుడు అక్కడ బంగారాన్ని వెలికి తీయబోతా ఉన్నారు. వేల హెక్టార్లు అక్కడ బంగారు నిల్వలు ఉన్నాయి, గతంలో కూడా ఉన్నాయి. కానీ అప్పుడు వెలికి తీద్దామంటే మార్కెట్లో ఫైనల్ ప్రోడక్ట్గా బంగారం బయటికి వస్తే ఎంత ఖర్చు అవుతుందో మనకి గ్రామకని చూశారు. అప్పుడు మార్కెట్లో ఉన్న రేటు కన్నా వీళ్ళ దగ్గర ప్రొడక్షన్ కాస్ట్ భారీగా పెరుగుతుంది. వద్దులని ఆపి పక్కన పెట్టారు. నెక్స్ట్ జౌకుల రామగిరి ప్రాంతం అని సత్యసాయి జిల్లా, సేమ్ అక్కడ కూడా అంతే. బంగారం నిక్షేపాలు ఉన్నాయి, బట్ అసలు తవ్వకాలు జరపల, కానీ ఉన్నాయి అన్నట్టు గుర్తించారు. ఇక్కడ కూడా ఏంటి అన్నప్పుడు ఇప్పుడు జొన్నగిరి ఉందా, కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారాన్ని వెలికి తీశారు, మార్కెట్లో కూడా రెడీ అయింది కదా. అక్కడ ఉపరితలం అన్నట్టు ఒకవేళ లోపలికి వెళ్ళినా 100 మీటర్ల లోపల వచ్చేస్తుందంట. అప్పుడు ఏమైందంటే ఒక టన్ను బంగారం నిక్షేపాలకు మట్టి వెలికి తీశారు, దాన్ని నీట్గా శుభ్రం చేశారు. దెన్ గ్రామున్నర నుంచి 3 గ్రాములు వస్తుందంట ఇక్కడ. అదే కుప్పంలో కనుక అయినట్టయితే ఈ చిగురువంట బెత్సాయి ప్రాంతం ఉంది, అక్కడ కనుక అయితే 4 నుంచి 5 గ్రాములు వచ్చిందట. కానీ కుప్పం ప్రాంతం ఏంటి, గ్రౌండ్లో దాదాపు 200 నుంచి 300 మీటర్ల లోతుకి వెళ్ళాలంట. అంటే వెలికి తీయడానికి అయ్యే ఖర్చు ఎక్కువ. ఫైనల్గా ప్రాసెస్ శుభ్రం చేసేటప్పటికి గతంలో లెక్కేస్తే చెప్పే కదా, మార్కెట్లో గ్రాము వచ్చేసి గతంలో ఒక 1000 రూపాయలు ఉందనుకుందాం, గ్రాము 1000 రూపాయలు ఉందనుకుందాం. బట్ వీళ్ళకి అవుతున్న ఖర్చు 2000 3000 అవుతుంది గ్రాముకి, ఎందుకంటే పక్కన పడేశారు. ఇప్పుడు గ్రామ్ ఎంత ఉంది, 14,000 15,000 ఉంది గ్రాము. దెన్ అది కాస్ట్ వచ్చేసి పెరిగిన దాని ప్రకారం 5,000 వేసుకో, 6,000 వేసుకో, 7,000 వేసుకో బాబు. ఒకప్పుడు బయట క్లీన్ చేయడానికి మొత్తానికి లోపల నుంచి తీసి బంగారం రెడీ చేయడానికి 2,000 3,000 ఖర్చు అయినటువంటిది ఈరోజు 7,000 అయింది అనుకుందాం. బట్ ఆ రోజు గ్రామం బంగారం 1,000 రూపాయలే, బట్ ఈరోజు 15,000 రూపాయలు ఉంది. సో వర్కౌట్ అయ్యేది, రెడీ చేశాడు అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో ఆ చిగురుగుంట అన్న ప్రాంతం దగ్గర వేల హెక్టార్లో ఉన్నాయంట. అండ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో అదొక భాగం, కేజీఎఫ్లో అదొక భాగమే ఏపీలో ఉంది. బంగారు గనులు త్వరలో వెలికి తీయబోతున్నారు. నెక్స్ట్ ఈ సత్యసాయి జిల్లా జోకుల ప్రాంతం, అక్కడ కూడా ఏకంగా వేల హెక్టార్లు ఇక్కడ కూడా బంగారం నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ కూడా లోపల నుంచే తీయాలట. ఆల్రెడీ ఆ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ భాగంలో కుప్పం ఏదైతే ఉందో అది ఆల్రెడీ ప్రూవ్డ్ అండ్ ఆల్రెడీ తెలిసింది ఉందని త్వరలో వెలికి తీస్తారు, ప్రాసెస్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ సత్యసాయి జిల్లా జోకుల ప్రాంతం రామగిరి ప్రాంతం ఉంది. ఇక్కడ ఎన్ని హెక్టార్లో ఉంది అండ్ వెలికి తీయడానికి అయ్యే కాస్ట్ ఎంత అండ్ ప్రాసెస్ చేసిన తర్వాత క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అది రీసెర్చ్ చేయాలంట. వన్స్ అది రీసెర్చ్ అయిపోయాక ఇక అప్పుడు టెండర్లు పిలుస్తారు, వర్క్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఏపీలో బంగారం అనేది బ్రహ్మాండంగా వెలికి తీస్తున్న జొన్నగిరిలో. ఇండియాలో బంగారు గనులు ఎక్కడున్నాయి ఏంటంటే ప్రజెంట్ వర్కింగ్ వచ్చేసి ఏపీలో కర్నూలు జిల్లా జొన్నగిరి అంటున్నారు, అదే స్వర్ణగిరి. ఇప్పుడు ఏపీలో మరో 2 చోట్ల బంగారు గనులు, అది కూడా రాయలసీమలో రతనాలసీమగా మారబోతుంది. ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. బంగారు రేట్లు తగ్గుతాయా, కష్టం. ఎందుకంటే మన వాళ్ళు అవసరాల నిమిత్తం అన్నప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉండే, ఇక్కడ ప్రొడక్షన్ చేస్తున్న సరే దీని ట్యాక్స్లు అవన్నీ ఇవన్నీ పడుతూనే ఉంటాయి. బట్ మన బంగారం అని చెప్పడానికి హ్యాపీగా ఉంటుంది. రేట్లు మాత్రం ఇంపోర్ట్స్ బాగా తగ్గి మన దగ్గర ఉన్న పాత బంగారాన్ని కరిగించి మరలా ఎక్కడెక్కడ అమ్ముతుంటే అప్పుడు తగ్గవచ్చు. ఇంపోర్ట్స్ కనుక అలాగే కనుక ఉంటే తగ్గడం కష్టం. బట్ మనకున్న సమాచారం మేరకు ఇంపోర్ట్స్ ఆల్రెడీ తగ్గని విన్నాను నేను. చూద్దాం, రాను రోజుల్లో తగ్గే అవకాశాలు అయితే ఉండొచ్చు. బట్ మార్కెట్లో అయితే ప్రజెంట్ పెరుగుతూనే ఉంది కాబట్టి ఎంత తగ్గినా కొంచెమే తగ్గొచ్చు. బట్ మన బంగారం అండి, ఫీలింగ్ హ్యాపీ అండి.